కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పటాన్చెరు నియోజకవర్గ నేత శ్రీ నీలం మధు ముదిరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. బీజేపీలోకి వెళ్లాలని ఆరూరి రమేష్ నిర్ణయం తీసుకున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్నంతా బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఆరూరి డ్రామా నడిచిందని చెప్పుకోవాలి. బీజేపీలోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. హడావిడిగా హైదరాబాద్ తీసుకొచ్చారు. ఎర్రబెల్లి దాకర్ రావు కేసీఆర్ ని కలిశారు ఆరూరి రమేష్. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎటువంటి హైడ్రామా చోటు చేసుకుందో. బీజేపీలకు వెళ్ళడం లేదని చెప్పి ఆరూరి చెప్పారు. వరంగల్ ఎంపీ సీటు సమీక్షలో సైతం పాల్గొన్నారు ఆయన. ఆరూరి పొలిటికల్ డ్రామా వల్లే వరంగల్ సీట్ను పెండింగ్ లో పెట్టింది బీజేపీ. ఇప్పుడు విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. నిన్న ఎటువంటి హైడ్రామా చోటు చేసుకుందో విజువల్స్ మీరు చూస్తున్నారు. కేసీఆర్ ఇంట్లో కీలక నేతలంతా, బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలందరూ కూడా నిన్న సమావేశం అయ్యారు. ముఖ్యంగా వరంగల్ జిల్లాకు సంబంధించి విజువల్స్ మీరు చూడొచ్చు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దాకర్ రావు కావచ్చు, లేకపోతే కడియం శ్రీహరి కావచ్చు, వీళ్ళందరూ కూడా మాజీ స్పీకర్ మధుసూదనాచారి కూడా మీరు విజువల్స్ లో చూడొచ్చు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళంతా సమీక్ష నిర్వహించారు వరంగల్కి సంబంధించి. ఇదే నేపథ్యంలో ఆరూరి రమేష్ ను కూడా అక్కడికి తీసుకొచ్చారు ఎర్రబెల్లి దాకర్ రావు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎర్రబెల్లి దాకర్ రావు అలాగే ఆరూరి రమేష్ విజువల్స్ మీరు చూడొచ్చు. ఎగ్జాక్ట్ గా డిస్కషన్ జరిగింది. ఒక హై డ్రామా నడిచిందనే చెప్పుకోవాలి. కరెక్ట్ గా మధ్యాహ్నం 12 గంటలకు ఎటువంటి హీట్ ఉంటుందో తెలంగాణ రాజకీయాల్లో కూడా అటువంటి హీటే పెరిగిందని చెప్పుకోవాలి. నిన్నంతా కూడా అటువంటి హైడ్రామా నడిచింది. మరి కాసేపట్లో ఆయన బీజేపీలోకి చేరబోతున్నారనే సమయంలో ఆయన ఇంటి దగ్గర ఎటువంటి హైడ్రామా నడిచిందో చూసాం. బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు అక్కడికి వెళ్ళడం, ముఖ్యంగా ఎర్రబెల్లి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా ఎపిసోడ్ ఫుల్ గా మారిపోయిందనే చెప్పుకోవాలి. ఎర్రబెల్లి ఎంట్రీతో అక్కడ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఎర్రబెల్లి ఆరూరి రమేష్ తో మాట్లాడడం, ఆరూరి రమేష్ ఎర్రబెల్లి దాకర్ రావు వెహికల్లో ఇటు హైదరాబాద్కి రావడం, హైదరాబాద్ లోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కలవడం, ఎట్ ద సేమ్ టైం కడియం శ్రీహరి, మధుసూదనాచారి లాంటి కీలక నేతలంతా రావడం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆరూరి రమేష్ నిన్న జరిగిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కేసీఆర్ ఇంటికి ఆయన చేరుకున్నప్పుడు ఎటువంటి హై డ్రామా నడిచిందో. అయితే ఆయన మరి కాసేపట్లో ఆయన వెళ్ళబోతున్నారు. మరి కాసేపట్లో బీజేపీలోకి జాయిన్ కాబోతున్నారని ఒక హై డ్రామా నడిచింది. అప్పుడు చోటు చేసుకున్న పరిణామం ఇదంతా. ఒక్కసారి మీరు చూస్తున్నారు. నిన్నంతా కూడా ఇదే హైడ్రామా నడిచింది. కానీ నేను ఎక్కడ బీఆర్ఎస్ ని వీడడం లేదని చెప్పి ఆయన బయటకు చెప్పిన సందర్భం కూడా మనం చూసాం. పార్టీలోనే ఉంటాను కూడా. ఇన్ఫాక్ట్ ఎంపీ సీటుకి సంబంధించి పార్లమెంట్కి మీరు పోటీ చేయాలని చెప్పి ఆయనకు బీఆర్ఎస్ అధిష్టానం సూచించినప్పటికీ పార్లమెంట్కి వెళ్ళను అంటూ కూడా ఆయన ఆ సమీక్షలోనే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడ పార్లమెంటు సీట్ని కడియం కావ్యకు ప్రకటించిన సందర్భం మనం చూసాం. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు చూస్తున్నారు ఆయన పార్టీలోనే ఉంటాను, బీఆర్ఎస్ ను వీడను, ఉద్యమ పార్టీలోనే ఉంటాను అంటూ కూడా ఆరూరి రమేష్ చెప్పిన సందర్భంలో ఈ రోజు మరి కాసేపట్లో ఆయన బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు అనే మాట వినిపిస్తోంది. ఇంతకీ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో వెళ్ళబోతున్నారు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి విద్యాసాగర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విద్యాసాగర్, చాలా హైడ్రామా నడిచింది. నేను అంత పొలిటికల్ హీట్ అనే చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ మీరు కూడా కవర్ చేశారు. ఆయన ఇంటి దగ్గర ఎటువంటి హైడ్రామా నడిచిందో మనం చూసాం. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆరూరి రమేష్ బీఆర్ఎస్ లోనే ఉంటాను అన్న వ్యక్తి బీజేపీలోకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడు వెళ్ళబోతున్నారు, ఎవరి సమక్షంలో, ఎన్ని గంటలకు ఆయన బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు? విద్యాసాగర్. సచిన్, ఏదైతే మాజీ ఎమ్మెల్యే వర్ధనపేటకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆరూరి రమేష్ ఇంటి దగ్గర నిన్న మొత్తం కూడా హైడ్రామా నడిచింది. ఒక పక్క తను ఏదైతే మొన్న అమిత్ షా ఎల్బీ స్టేడియంలో అమిత్ షాను కలిసినటువంటి ఆరూరి రమేష్ తెల్లారి తన ఇంటి వద్ద విలేకరుల సమావేశం పెట్టాడు. తను బీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నాననే ఒక సంకేతం ఇవ్వబోతున్న క్రమంలో అక్కడికి చేరుకున్నటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, అలాగే కొంతమంది బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆరూరి రమేష్ ఇంటి దగ్గర కొంత హడావుడి సృష్టించారు. వెంటనే ఆరూరి రమేష్ ను తీసుకొని హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వరంగల్ కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కేసీఆర్ తో సమావేశం కావడం జరిగింది. అక్కడ తను పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి తనకు పోటీ చేయను అని చెప్పి తను పార్టీ కూడా మారబోనని చెప్పినటువంటి ఆరూరి రమేష్ అందులోనే మాట మార్చారు. ఇది ఆ మాట మార్చడం ఇది రెండోసారి ఆరూరి రమేష్. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎలా నమ్మిందో అర్థం కాదు. కానీ తను పార్టీలో ఆ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను, బీఆర్ఎస్ పార్టీని వీడను, పార్టీ ఎవరికైతే టికెట్ ఇస్తుందో వాళ్ళకు నేను సపోర్ట్ చేస్తానని నిన్న హైదరాబాద్ లో కేసీఆర్ సమక్షంలో జరిగినటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతల సమావేశంలో చెప్పి బయటకు వచ్చిన వెంటనే తను ఏదైతే కారు దిగి
కమలం పువ్వు అందుకోబోతున్నాడు. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆరూర్ రమేష్ తను కిషన్ రెడ్డి ఏదైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ కానీ రెడ్డి ఇంట్రెస్టింగ్ గా విద్యాసాగర్ నేను ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా దాదాపుగా చెప్పిన సందర్భం చూస్తాం మనం. నేను బీఆర్ఎస్ ని వీడేదే లేదో అంటూ కూడా ఆయన చెప్పిన సందర్భం. కానీ ఏం జరిగింది ఇంతలోనే ఎందుకు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు? ఆరూరి రమేష్ కోసమే బీజేపీ వరంగల్ సీట్ను అలా అట్టుపెట్టి ఉంచిందా? గత కొద్ది రోజులుగా బీజేపీ ముఖ్య నేతలంతా కూడా ఆరూర్ రమేష్ తో టచ్ లో ఉన్నారు. తను కూడా టచ్ లో ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే తను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే గెలవనని కూడా ఏదైతే బీజేపీకి సంబంధించి నరేంద్ర మోడీ చరిస్మా నడుస్తుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో తను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీజేపీలో చేరితే వరంగల్ సీటు కూడా ఇంతవరకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించకపోవడం ఏదైతే ఆరూర్ రమేష్ కోసం బీజేపీ వేచి చూస్తా ఉంది. నిన్ననే తను బీజేపీ ఇప్పటికే ఢిల్లీలో ఏదైతే తనకు బీఫామ్ కూడా రెడీ చేస్తున్నట్టయితే మనకు సమాచారం ఉంది. పూర్తిగా బీజేపీకి సంబంధించి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా ఆరూర్ రమేష్ పేరు ప్రకటించి బీఫామ్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే నిన్న ఆ ఇంటి వద్ద తను పార్టీ మారబోతున్న క్రమంలో ఈ హైడ్రామా అంతా కొనసాగింది. అక్కడ పార్టీ నేత దగ్గర ఇలాంటి బీఆర్ఎస్ పార్టీ వీడబోనని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే కిషన్ రెడ్డి కావచ్చు, కేంద్ర మంత్రి అమిత్ షా కావచ్చు, వీళ్ళంతా కూడా ఏదైతే ఆరూర్ రమేష్ తో టచ్ లో ఉన్నారు. వాళ్ళు ఈ రోజు హైదరాబాద్ లో కిషన్ రెడ్డి వేరే ప్రోగ్రామ్ లో ఉన్నాడు, బిజీగా ఉన్నాడు. కొద్దిసేపు తర్వాత కిషన్ రెడ్డి అలాగే ఆరూర్ రమేష్ ఇద్దరు కూడా కలుసుకోబోతున్నారు. కలుసుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళే అంటే కిషన్ రెడ్డిని కలిసిన తర్వాత దాదాపు ఇంకా ఢిల్లీకి వెళ్ళి పార్టీ కండువా కప్పుకోవడం మాత్రమే మిగిలిందా ఈ క్షణంలో కూడా? ఎందుకంటే నిన్న కూడా ఇటువంటి సందర్భాన్ని చూసాం. ఇక మరి 5 నిమిషాలు ఆయన అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారు, మీడియా సమావేశం నిర్వహించి బీజేపీలో చేరబోతున్నారని ప్రకటించబోతున్నారనే వార్తలు చక్కర్లు కొట్టిన నేపథ్యంలో అప్పుడు ఎటువంటి హైడ్రామా నడిచిందో చూసాం. సో ఈ రోజు కూడా అటువంటి హైడ్రామా చోటు చేసుకునే అవకాశం ఉందా? ఒక పక్క బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు ఏదైతే ఆరూర్ రమేష్ ను తీసుకెళ్తున్న క్రమంలో బీజేపీ కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇక్కడ కూడా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున కూడా బీజేపీ శ్రేణులంతా కూడా వెళ్తే, ఎందుకంటే ఇక్కడ కడియం కావ్యకు ఆల్రెడీ డిక్లేర్ చేశారు కాబట్టి తను కంపల్సరీ బీజేపీ కండువ కప్పుకోబోతున్నాడు. 100% ఇది మాత్రం సాయంత్రానికి తను ఢిల్లీ చేరుకోబోతున్నాడు. కిషన్ రెడ్డితో పాటు కొంతమంది ముఖ్య నేతలు బీజేపీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలంతా కలిసి ఆ బీజేపీకి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఇప్పుడే కిషన్ రెడ్డికి వేరే ప్రోగ్రామ్ లో ఉండడం వల్ల తన కోసం వెయిట్ చేస్తా ఉన్నట్టయితే మనకు తెలుస్తా ఉంది. ఇద్దరు కూడా కలిసి ఒక క్లారిటీకి వచ్చి ఢిల్లీకి ప్రయాణమయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. వరంగల్ పార్లమెంటు సీటు దాదాపుగా 100% బీజేపీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆరూర్ రమేష్ కి ఖరారు చేస్తూ బీజేపీ కూడా ఇప్పటికే వెయిట్ చేస్తా ఉంది. అభ్యర్థిని కూడా ప్రకటించకుండా ఇంకా వరంగల్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ ఏదైతే మాజీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తను పార్టీకి రాజీనామా చేయబోతున్నానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ముఖ్యంగా చూడొచ్చు బీజేపీ కండువా మరికొద్ది సేపట్లోనే బీజేపీ కండువా కప్పుకునేందుకైతే. కానీ ఏం జరిగింది విద్యాసాగర్? ఎందుకంటే ఆయన నిన్న మాట్లాడినప్పుడు కూడా బీఆర్ఎస్ లో ఉంటానన్న వ్యక్తి మళ్ళీ కార్యకర్తలతో చర్చించారా, తన అనుచరులతో మాట్లాడారా? ఎటువంటి డిస్కషన్ జరిగింది? ఎందుకు బీజేపీలోకి వెళ్ళాలని చెప్పి ఆయన అనుకుంటున్నారు? కార్యకర్తల నుంచి ఎటువంటి సజెషన్స్ వచ్చాయి ఆయనకి? సచిన్, ఏదైతే ముఖ్యంగా నిన్న ఏదైతే ఆరూర్ రమేష్ ఇంటి కాడ పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే అడ్డు తిరిగారు తన అనుచరులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.